ఏటీఎంలలో సాధారణంగా ఎప్పుడు నగదు విత్డ్రా చేసినా పెద్ద కరెన్సీ నోట్లే వస్తాయి. 100, 200, 500 నోట్లతో చిన్నపాటి లావాదేవీల సమయంలో కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో 10, 20, 50 తరహా కరెన్సీ నోట్లు ఏటీఎంలలో ఎందుకు రావనే ప్రశ్న చాలా మందిలో మెదిలే ఉంటుంది. ఇటీవల చాలా సందర్భాల్లో చిన్న నోట్ల చలామణి తగ్గడంతో వాటి కొరత ఏర్పడిందనే ఊహాగానాలు వినిపించాయి. దీనిపై పార్లమెంట్లో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం స్పష్టతనిచ్చింది. దేశంలో చిన్న కరెన్సీ నోట్ల కొరతేమీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఈ మేరకు రాజ్యసభలో లేవనెత్తిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రస్తుతమున్న సంప్రదాయ ఏటీఎంలు చిన్న కరెన్సీ నోట్లను పంపిణీ చేయలేవు. ఈ సమస్యను అధిగమించేందుకు పైలట్ ప్రాజెక్టు కింద స్మాల్ డినామినేషన్ డిస్పెన్సర్ మిషన్లను పరీక్షిస్తున్నారు. ఈ మిషన్ల ద్వారా 10, 20, 50 నోట్లను నేరుగా ఉపసంహరించుకునేందుకు వీలుంటుందని సభాముఖంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం అమల్లోకి వస్తే ఏటీఎంల నుంచి చిన్న నోట్లను తీసుకోవడంతో రోజువారీ లావాదేవీల్లో పెద్ద నోట్ల మార్పిడి సమస్యకు చెక్ పడే అవకాశం ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనగా 2026 ఫిబ్రవరి వరకు దేశంలో పెద్ద మొత్తంలో చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. 499.4 కోట్ల విలువైన 10 నోట్లు, 193.7 కోట్ల విలువ చేసే 20 నోట్లు, 130.3 కోట్ల విలువ గల 50 నోట్లు ఉన్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో 10 నోట్లను 150 కోట్లు, 20 నోట్లను 150 కోట్లు, 50 నోట్లను 300 కోట్లు సరఫరా చేసింది. అయితే కొత్తగా ఏటీఎంలో ఈ చిన్న నోట్లు కూడా వస్తే చలామణి పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రతి అవసరానికి పెద్ద నోట్లు విత్డ్రా చేసే అవకాశం తగ్గుతుంది.